ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మాది పాలకంపాడండి. అక్కడ మాది 14 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి. అయితే అందులో మాకు నీళ్లకి సమస్య అండి. మంచినీళ్ళు రావు మాకు. బోర్ వాటర్ కూడా బొగ్గుతో వస్తూ ఉంటాయి. అయితే పంపులకి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే 14 మందిలోనండి 9 మంది కావాలని మాకు 5గురికి నీళ్లు ఇవ్వకుండా మంచినీళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు కనెక్షన్ సపరేట్గా 6,000 టన్నులది తీసుకొచ్చి పైన పెట్టారండి. మెట్ల మీద 2 అంగుళాల స్లాబ్ మీద పెట్టారు. పెడితే ఆ బరువుకు మెట్లన్నీ కూలిపోతున్నాయి. అవి తీయమంటే తీయట్లేదండి. ట్యాంకులు అన్ని అన్నసరిగా కొన్నవి ఉన్నాయి కదండి, వాటన్నిటికీ మమ్మల్ని డబ్బులు కట్టమని వేధిస్తున్నారండి. తర్వాత అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనమాట వాళ్ళు. ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం మేము ఇంకా అలాగే ఒగ్గబట్టుకొని అలా ఉన్నాం. తెలుగుదేశం అని మాకు ముద్రేసేశారు. మేము 5 తెలుగుదేశం అన్నారు నలుగురు. ఇక్కడికి వెళ్ళినా ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ అండి ఎవరు సాల్వ్ చేయట్లేదండి. కాదమ్మా మీరు లాండ్ ఆర్డర్కి వెళ్ళొచ్చు కదా పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ కేసు పెడితే వచ్చాడు. ఆ వైఎస్ఆర్సీపీ కదండి అప్పుడు ఉంది. అప్పుడు ఆ జగనానికి చెప్పుకుందాంలో చెప్పామండి, అన్ని చేసామండి. ఏది సాగలేదండి. మాకు చాలా సమస్యలు పడుతున్నామండి అపార్ట్మెంట్ లో. కొంచెం మాకు అవన్నీ సానుకూల పరిచయ పోలీసులు ఎవరైనా పంపిస్తే ఒక వాచ్మెన్ పెట్టుకుంటాం. మేము పెద్దవాళ్ళమండి. నీళ్లు పెట్టుకెళ్ళాలన్నా సిలిండర్ పెట్టుకెళ్ళాలన్నా పైకి ఎలా తీసుకెళ్తామండి మోసుకొని. చాలా సఫర్ చేస్తున్నారండి మమ్మల్ని. మేము అందుకే ఆయన ఒక బిడ్డలాగా మాకు సహాయం చేస్తారని వచ్చామండి ఆయన దగ్గరికి.